శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం 2 మార్చ్ 2025 నుండి 8 మార్చ్ 2025 వరకు వర్తిస్తాయి. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవిశనులు, మీన రాశిలో బుధుడు, శుక్రుడు, రాహువు. శుక్రుడు వక్రిచున్నారు. గోచార రీత్యా అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఆయిల్ ట్యాంకర్లు, గ్యాస్ పైప్ లైన్లు, గ్యాస్ ప్లాంట్ల దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా ఈ యుద్ధాలు జరిగే చోట కాస్తంత విపరీత ధోరణి పెరిగి ఈ యొక్క ఆయిల్ ట్యాంకర్లు లేదా ఈ పైప్ లైన్లకు సంబంధించినటువంటి ప్రదేశాలలో ప్రత్యేకంగా టార్గెట్ చేసి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుంది. ఈ రకమైనటువంటి వికృతి ఆలోచనలు అక్కడ ఉన్న వాళ్ళకు కలుగుతాయి. దీని ద్వారా పెద్ద స్థాయిలో ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటి కొరతలు, షార్టేజెస్ ఏర్పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. ఇది చిన్న రాజ్యాలు కావచ్చు, పెద్ద రాజ్యాలు కావచ్చు, ఏ ఊరు ఏ ప్రాంతం అన్న దాంతో సంబంధం లేకుండా, కొన్ని సందర్భాలలో సంబంధం లేకుండా ఆహారపు ధాన్యము కొరత ఏర్పడే విధంగా ఉంటుంది. ఈ కూరగాయలు, పండ్లు ఈ యొక్క సరఫరాలో మార్పులు ఏర్పడతాయి. నీటి పాలైపోయే విధంగా కలుగుతుంది. అకాల వర్షాల కారణంగా పంట చేజారిపోవడము, నీటి పాలైపోవటము, లేదా ట్రాన్స్పోర్ట్ సమయంలో ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో ఈ యొక్క సముద్రంలో నీటి పాలైపోవటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడతాయి. ప్రపంచ స్థాయిలో బ్యాంకులు దివాలా తీయడము, ఈ బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన అంశాలలో అనేక రకాల మార్పులు రావటము, ఏఐ టెక్నాలజీ కావచ్చు, ఇతరితర టెక్నాలజీ కావచ్చు, సైబర్ క్రైమ్స్ మరింతగా పెరిగి దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే విధంగా పెద్ద స్థాయిలో మార్పులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ప్రయాణాలు చేయటానికి ప్రతి ఒక్కరూ భయపడతారన్న విధంగా ప్రమాదాలు సంభవిస్తాయని ఈ శోభకృతనామ సంవత్సరం శుభతిథి పంచాంగంలో రాయటం జరిగింది. అదే విధమైనటువంటి వాతావరణము, పరిస్థితులు గత 6 నెలల నుండి 10 నెలల నుండి మనం చూస్తున్నాము. ఈ ఫ్లైట్లకు సంబంధించినటువంటి ప్రమాదాలు తరచుగా జరగడము, రైలు ప్రమాదాలు జరగటము, బస్సులు యథావిధిగా హైవేలలో కార్లకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరగటము, ఈ ఏడాదంతా కూడా ఇంచుమించుగా ప్రతి మాసము ఏదో ఒక పెద్ద ప్రమాదాన్ని మనం చూస్తూనే వచ్చాము. ఈ యొక్క ఫలించినటువంటి జోష్యాల ఘనత నాకు ఈ విద్యను అందించినటువంటి మా గురువు గారు, మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారికి సమర్పిస్తున్నాను. ఈ విద్యను మనకు అందించినటువంటి మహర్షి బృందానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏవైతే ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయో దానికి సంబంధించిన కీర్తి, ఘనత మా తండ్రి గారికి లభిస్తుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆరోగ్య విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు అవసరం. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పైరవీలు, ఇతరితర చర్చలు, సమావేశాలు, సభలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. మాట తీరు విధానంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. ఈ పెద్ద పెద్ద సభా సమావేశ ఏర్పాట్లే కాక మీరెవరితో అయినా పర్సనల్ గా మాట్లాడే విషయాలతో కూడా కాస్తంత వివాదాస్పదమయ్యే అంశాలు ఉంటాయి. ఏ విషయంలో అయినా కూడా 1కి 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడగలిగితే అన్ని విధాల మేలు. ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో వాక్ సంబంధమైన స్థానంలో గురువు వక్రించి ఉండటం వలన
ఈ రకమైనటువంటి ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది ప్రధానమైన విషయము. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఎన్జిఓస్, ఇతర ఆర్ఫనేజెస్ కు సంబంధించినటువంటి అంశాలు ఎంతగానో మిమ్మల్ని ఆకర్షిస్తాయి. సేవా కార్యక్రమాలని, ధార్మిక కార్యక్రమాలని, విరాళాలు ఇవ్వాలన్న ఆలోచనలు, ఆ రకమైనటువంటి తద్భావన కలిగి ఉంటారు. విదేశాలలో ఉన్న మీ వారి గురించి, వాళ్ళ యోగక్షేమాల గురించి మీరు మరి కాస్త టెన్షన్ పడే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మీరిచ్చిన సలహాలు, సూచనలు వేరే వాళ్ళు పాటిస్తారు, బయట వాళ్ళు యథాతథంగా నిర్వహిస్తారు, వాళ్లకు మంచి జరుగుతుంది. అదేం విచిత్రమో, ఇంట్లో వాళ్ళు పాటించరు, పైగా వాళ్ళు ఇబ్బంది పడతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయానికి అలజడి కలిగినటువంటి వాతావరణం ఉంటుంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. చర్మ సంబంధమైన అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నూతన కార్యక్రమాలు, నూతన పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆశించిన స్థాయిలో ఒక మంచి ఉద్యోగాన్ని ప్రస్తుతానికి అందుకోగలుగుతారు. కాంట్రాక్ట్ బేసిస్ లో మాత్రమే ఇది సంభవిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ఆదాయ మార్గాలను అన్వేషించడానికి విస్తృత ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తారు. ఒకానొక కోర్సు చేపట్టాము, దాని ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఒకానొక విషయం గురించి మనకు అవగాహన ఉంది, దీని ద్వారా మనకి ఏదైనా లబ్ధి ఉందా, ఈ రకమైనటువంటి ఆలోచనలు, 10 మందిని కలవటము, వాళ్ళ సలహాలు తీసుకోవడము, కొన్ని ప్రయత్నాలు చేసే విధంగా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క టైంని మాత్రం మీరు వృధా పరుచుకోవద్దు. 10 రకాలైనటువంటి ప్రయత్నాలు చేయగలిగితే అందులో 6 రకాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉత్తరోత్తర భవిష్యత్తుకి ఇవి పునాదులుగా మారతాయి. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయగలిగితే అన్ని విధాల మేలు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఆరావళి కుంకుమతో అమ్మవారికి అర్చన జరిపించి ఆ కుంకుమ బొట్టుని మీరు ధరించండి. రుణాలకు సంబంధించిన అంశాలలో పురోగతి రాక, ఆదాయం పెరగక, ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రుణ బాధల నుండి బయటపడగలుగుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కార్యాలయంలో మార్పులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ఉంటుందో ఊడుతుందో అన్న విధమైనటువంటి వాతావరణం ఏర్పడడం మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలిగించే అంశంగా ప్రభావం చూపిస్తుంది. ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు 21 మార్లు పఠించండి. ఏదైతే ఇబ్బందికరమైన వాతావరణం ఉందో ఇందులో మార్పు ఏర్పడుతుంది. ఉద్యోగరీత్యా మీరు సతమతం కాకుండా ఉంటారు. కొన్ని సందర్భాలలో మీరు చేసిన మంచి తిరిగి మీకు లభిస్తుంది. కొంతమంది అండదండలు మీకు ఎంతగానో అక్కడికి వస్తాయి. మీరు నిలబడడానికి ఆస్కారం అవుతుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు, విహార యాత్రలు, దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. భూ సంబంధమైన వ్యాపారాలలో ఉన్న వారికి అంతంతపు మాత్రపు ఆదాయాన్నే ప్రస్తుతానికి అందుకోగలుగుతారు. ప్రతి ఒక్క విషయము కూడా చర్చలకి నోచుకుంటాయి కానీ ఫలితాలకు మాత్రం నోచుకోవు. ఉదాహరణకి ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు, పలానా స్థలము పలానా పొలం ఉంది, బాగుంది, అంతా క్లియర్ టైటిల్ ఉంది, అలాగేనండి మనం చూద్దాము, కాకపోతే కొంచెం వ్యవధి పడుతుంది, ఈ రకంగా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉత్తరోత్తర భవిష్యత్తులో ఇవన్నీ మీకు మళ్ళీ వస్తాయి. యథాతథంగా లాభాన్ని అందుకోగలుగుతారు. ఆలస్యం ఏర్పడినప్పటికీ ఆదాయానికి
ఇబ్బంది మాత్రం ఏమీ కలగదు. నూతన స్నేహాలు, సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. కళా సాహిత్య రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతిభావంతులైన వాళ్ళకి అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం కారణంగా ఎక్కువగా సతమతం అవ్వటం ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతుంది. ఈ ఆరోగ్య విషయంలో మాత్రం పెడచెవిన పెట్టద్దమ్మా. వైద్యుల పర్యవేక్షణలో ఉండండి. వైద్యం కోసం ఖర్చు పెట్టడం తప్పేమీ కాదు. వెళితే చాలా ఖర్చు అయిపోతుంది, వేలకు వేలు అయిపోతున్నాయి, ఉద్యోగం చేస్తున్నాము, జీతం అంతా దానికే ఖర్చు అయిపోతుంది, ఎందుకు ఇప్పుడు నా ఆరోగ్యం గురించి అని ఈ రకమైన ఆలోచనలు మాత్రం మంచిది కాదు. ఇది గ్రహించి మెలగండి. కొన్ని సందర్భాలలో మనం బాగుండి నిలబడగలిగితేనే మనం ఆ సంపాదించే రూపాయి అయినా సంపాదించగలుగుతాము, తర్వాత ఖర్చు పెట్టుకోగలుగుతాము. మన ఆరోగ్యం బాలేదు, మనం రెస్ట్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది, ఆ రూపాయి ఎవరు సంపాదిస్తారు, మళ్ళీ ఎవరు ఖర్చు పెడతారు? ఆరోగ్యం ప్రధానం. ఇతర ఏ ఖర్చులున్నా కూడా పోస్ట్ పోన్ చేయండి. కొంతమందికి ఇంటి ఆలోచనలు ఉంటాయి, కారు కొనుక్కోవాలన్న ఆలోచనలు ఉంటాయి, వివిధ రకాలైనటువంటి ప్రస్తుతానికి అక్కర్లేనటువంటి ఆలోచనలు, ఖర్చులు పోస్ట్ పోన్ చేయండి. మీ గురించి శ్రద్ధ వహించండి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వ్యాపార ఆదాయ విషయాలలో మార్పులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇచ్చి మరి వ్యాపారాన్ని కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. ఆరోగ్యం బాలేక అవస్థలు పడుతున్న వారు, ఆదాయ రీత్యా అనుకూలమైన మార్పులు లేక ఇబ్బందులు పడుతున్న వారు ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. జనాకర్షణ పెరుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగ నిమిత్తం మార్పులు ఏర్పడతాయి. వ్యాపార నిమిత్తం మార్పులు ఏర్పడతాయి. ఆదాయం వస్తుంది. ఈ వ్యవహారాల్లో పురోగతిని సాధించగలుగుతాము అని మీరు ఏదైతే అనుకుంటారో అందులో మాత్రం మార్పులు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న దానికన్నా ఒక 10% తక్కువగానే సంపాదించే విధంగా ఉంటుంది. ఈ విషయాలలో జాగ్రత్తలు అవసరం. ప్రమోషనల్ ఈవెంట్స్ కావచ్చు, ప్రచారాలు కావచ్చు, తద్వారా మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిరీత్యా భూములకు సంబంధించిన వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వారికి, బిల్డింగ్ మెటీరియల్, ఈ ప్లంబింగ్ సామాన్ కావచ్చు, లేకపోతే ఫ్లోరింగ్ సామాన్ కావచ్చు, వుడ్ డెకరేషన్ కి సంబంధించిన వ్యాపారస్తులకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ప్రస్తుతానికి ఆర్డర్లు అంతంత మాత్రంగా అందినా రాబోయే రోజుల్లో పెద్ద ఆర్డర్లను అందుకునే విధంగా శుభవార్తలను వినగలుగుతారు. అడ్వాన్స్ పేమెంట్స్ తీసుకోగలుగుతారు. ఈ పలానా సమయానికి ఈ పలానా కాంట్రాక్టు, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వృత్తిరీత్యా అదనపు బరువు బాధ్యతలు మీరే మొయ్యవలసి ఉంటుంది. కొంతమంది కార్యాలయానికి రాక వాళ్ళ పని కూడా మీరే చేయడము, ఆయా బాధ్యతలను కూడా మీరే నిర్వహించడం జరుగుతుంది. మంచి గుర్తింపును మాత్రం మీరు అందుకోగలుగుతారు. కొంతమంది దృష్టిలో మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం అనూహ్యంగా మారుతుంది. మంచి ఫలితాలను మీకు అందిస్తుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బృందం, స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, వీళ్ళ ద్వారా కీలకమైన సమాచారాన్ని మీరు అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలు నూతన కార్యక్రమాల పట్ల విపరీతమైన ఆకర్షణ కలిగి ఉంటారు. కొంతమంది సలహాలు, సూచనలు మేరకు కొన్ని కార్యక్రమాలను చేయాలని చాలా విస్తృత ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తారు. అందులో మంచి మార్పులను అందుకోగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. ధనవస్తు లాభాలు సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన వ్యక్తులకు విలువైన వస్తువులు, ఆభరణాలను అందజేస్తారు. కుటుంబంలో
మీకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ విష్ణు అష్టోత్రాన్ని పఠించండి. స్వామివారికి హరిచందనంతో జువ్వాజి పొడితో అర్చన జరిపించండి. ఈ గంధాన్ని నుదుటన ధరించండి. అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక పురోగతి లేక రుణ బాధలు ఎక్కువగా పెరిగి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చేసే ప్రయత్నాలలో తరచూ ఆటంకాలు ఎదురైనప్పటికీ కొన్ని అంశాలలో మాత్రం పురోగతిని సాధించగలుగుతారు. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. విచిత్రమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళు మీ స్నేహితులుగా మారటం, మీకు కొన్ని మంచి సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మీకంటూ ఆలోచన రాక, చేసేదేమీ లేక వాళ్ళు ఇచ్చిన సలహాలనే అంతంత మాత్రంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. ఏమో మనకి తెలియదు కదా, మనం ఎంతో దెబ్బతిన్నాము, ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదని స్నేహితుడు అదే పనిగా చెప్తున్నాడు. ఒక ప్రయత్నం చేద్దాము, ఒక అవకాశం ఇద్దాము అని మీకు మీరుగా ఒక అవకాశం తీసుకుంటారు. ఇది మంచి ఫలితాలకు కారణమవుతుంది. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు అష్టమ శని, అర్ధాష్టమ శని సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంచి సలహాలు ఇస్తారండి. కానీ అవి మనం పాటించక చెడిపోతాము. రెండవ ముఖ్యమైన విషయము, గురువులని ధిక్కరిస్తాము, తల్లిదండ్రుల మాట ధిక్కరిస్తాము. వాళ్ళంటే మనకి నచ్చదు, పడదు, వాళ్ళు చెప్పే మాట పెడచెమిన పెడతాము. ఈ విషయాలలో మాత్రం ఒక చిన్న సున్నితమైన విషయం అండి. మన వ్యవహారాలు వేరు, పెద్దవాళ్ళు అప్పుడు నడిపినటువంటి వ్యవహార శైలి వేరు. వాస్తవమే, నేను ఒప్పుకుంటాను. కానీ తిట్టొద్దు, గొడవలు పెట్టుకోవద్దు, నిరాకరించండి అంత మాత్రమే. మీరేదో సలహా ఇచ్చారు, అది నాకు ఉపయోగపడదు, నేను ఇంప్లిమెంట్ చేయలేను, లేదా ఇంప్లిమెంట్ చేశాను, నాకు ఉపయోగపడలేదు, నష్టపోయాను. కాబట్టి మీరు మీ గౌరవాన్ని దక్కించుకోండి. మన ప్రేమానురాగాలలో మాత్రం ఎటువంటి మార్పు వద్దు. ఈ రకంగా సున్నితంగా ఉండనివ్వండి, అంత మాత్రమే. మీరు సలహా ఇచ్చారు, నేను నాశనం అయిపోయాను, మీ వల్లనే ఇదంతా జరిగిందని వాళ్ళని దూషించడము, వాళ్ళని వ్యతిరేకించడము, పెద్దల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించడము, ఇవన్నీ మంచి పద్ధతులు కాదు. ఇది గ్రహించి మెలగండి. దేవుడు మనకి తెలివిచ్చాడు, మంచి మాట ఇచ్చాడు, కాళ్ళు చేతులు బాగున్నాయి. కష్టమో నష్టమో మనం పడదాం, మనం ఎదుగుదాము. ఏవో కష్ట నష్టాలు అనేది సర్వసాధారణమైన విషయాలే. దానికి అంతగా పెద్దవాళ్ళని దూషించడం అనేది సమంజసం కాదు. ఇక్కడ చిన్న విషయం ఉంది, ఆ యొక్క విషయాన్ని పట్టుకొని మీరు గ్రహించగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. పెద్దల నుండి ఆస్తిపాస్తులు రాకపోవచ్చు. ఈ రకమైనటువంటి గొడవలు, చికాకులు ఉన్నప్పుడు మాత్రం అంగారక పాశుపత హోమం జరిపించండి. తద్వారా మేలు కలుగుతుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిరీత్యా కొత్త వాళ్ళ పరిచయాలు పెరుగుతాయి. ప్రోగ్రెషన్ అనేది ఏర్పడుతుంది. 10 మందితో స్నేహాలు ఉపకరిస్తాయి. సమయానికి అనుకూలంగా మంచి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఎప్పటికప్పుడు ఒక ప్రాజెక్ట్ పూర్తవుతూనే ఇంకొక ప్రాజెక్ట్ ని అందుకునే విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలు నూతన అభిరుచితో కొన్ని కార్యక్రమాలను మొదలు పెడతారు. తద్వారా మంచి ఫలితాలు అందుతాయి. ఎంతో మంది చేస్తున్నారు, నాకు కూడా ప్రతిభ ఉంది, అది నేను వెలుగులోకి తీసుకురావాలని మీ అంతటి మీరు చేసే పనులు, ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రస్తుతానికి బయట వాళ్ళ సలహాలు, సూచనలు అంతటితో ఆపండి. మీరు ఒకటి ట్రై చేయండి, మంచి ఫలితాలు వస్తే కొనసాగించండి, లేదా ఆపేయండి. ఇది గ్రహించి మెలగండి. ఏదో మొదలు పెట్టనే లేదు, 10 సలహాలు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఆపేస్తే మీకు నష్టమో లాభమో తెలీదు, ఆ సలహా మంచిదో కాదో తెలీదు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు, ఇంట్లో కలహాలు ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి.
ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి సింహరాశి. విపరీతమైనటువంటి కోప స్వభావము, దూకుడు కలిగినటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి. ఈ విషయాలతో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి. ఎంతసేపు తాడో పేడో తేల్చుకోవాలి, అవునో కాదో తేలిపోవాలి. ప్రేమ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, కుటుంబ పరంగా వస్తున్నటువంటి వ్యాపారాల నిమిత్తం కావచ్చు. ఏదేమైనా కూడా ఇలానే ఉంటుంది. దీని ద్వారా మీకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ విషయాలలో మాత్రం పెద్దవాళ్ల పర్యవేక్షణలో మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. కోపం కారణంగా, బద్ధకం కారణంగా కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాలను, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చేజార్చుకునే అవకాశం ఉంది. కాస్తంత జాగ్రత్త వహించండి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల ప్రభావం మీ మీద సుస్పష్టంగా ఉంటుంది. వ్యాపార ప్రదేశాల మీద, మీకొచ్చే క్రయ విక్రయాల మీద, లాభాల మీద కూడా ఎక్కువ మార్పు చెందే విధంగా ప్రభావం అనేది చూపిస్తుంది. ఆల్టర్నేటివ్స్ వెతుక్కోగలిగితే అన్ని విధాలా మంచిది. ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేకపోయినా ఈ రకమైనటువంటి తరచు మార్పుల కారణంగా ఎక్కువ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. కుటుంబ సమేతంగా కొన్ని కార్యక్రమాలలో పాల్గొనటానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు. కార్యక్రమాలని అప్పు చేసైనా ఘనంగా చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్తంత చికాకు కలిగించే అంశాలు ఉంటాయి. మాట జారకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అవతల వైపు వాళ్ళు కూడా కావచ్చు, ఈయనకిప్పుడు బాలేదు, చాలా టెన్షన్ ఒత్తిడిలో ఉన్నారు, మనం విసిగించడం వలన వచ్చిన ఉపయోగం ఏం లేదు, చిన్న చిన్న గొడవలే పెద్దగా మారిపోతాయి, అవి మన చేయి దాటే విధంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఈ వారం స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగంలో నుంచి వేరొక ఉద్యోగం మారటం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కానీ దీన్ని సద్వినియోగపరచుకోవడం మాత్రం గమనార్థంగా మారుతుంది. వేరే ఊర్లో ఉద్యోగం వచ్చింది, మంచి ప్యాకేజీ, మంచి పొజిషను, కానీ మనం వెళ్ళలేము. వెళ్ళాలా లేదా, వెళ్ళటానికి ఇంట్లో ఒప్పుకుంటారా లేదా పంపడానికి, ఈ రకమైనటువంటి మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఫినాన్షియల్ కండిషన్ ని మాత్రమే ప్రయారిటీగా తీసుకొని మంచి నిర్ణయం తీసుకోండి. ఇతర సొసైటీ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆచారాలు కావచ్చు, ప్రస్తుతానికి ఇవన్నీ పక్కన పెట్టండి. అంటే వాటిని ధిక్కరించండి, వదిలేసేయండి, అక్కర్లేనని కాదు. మన ఫినాన్షియల్ కండిషన్ బాలేదు, నాన్నగారు ఆరోగ్యం బాలేదు, తమ్ముడు ఇంకా చేతికి రాలేదు, మనం కష్టపడాలి, ఈ రోజున మనం సంపాదించాలి, మనమే కుటుంబానికి అన్ని అయి నిలబడాలి. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు మనం వెళ్ళాలి, ఉద్యోగం చెయ్యాలి. ఎంత కష్టమైనా కూడా మనం పడాలి. ఎవ్వరూ చేయలేదు, ఎవరికి చేత కాలేదు, అందరూ 4 రకాలుగా అనుకుంటారు, ఇది బాగుండదు. ఈ రకమైనవి మాత్రం పక్కకు పెట్టండి. మీ వ్యక్తిగత పురోగతి గురించి, కుటుంబ పురోగతి గురించి మాత్రమే ఆలోచించండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో సౌరపాశ్వత హోమాన్ని జరిపించండి. మంచి ఆరోగ్యాన్ని, మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. చేతికి సౌర కంకణాన్ని ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి నూతన ఆలోచనలు, ఇతర ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. మునుపనుకున్న ఆలోచనలు ఒకటి, ప్రయత్నాలు ఒకటి, అవి ఇప్పుడు మార్చి వేరే విధమైనటువంటి ప్రయత్నాలను చేయగలుగుతారు. మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రయోజనాలను మాత్రం అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా
సహోద్యోగుల ద్వారా విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మీ పరపతి పలుకుబడి ఉపయోగించుకొని కొన్ని కార్యక్రమాలని నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. వాళ్ళు ఏదో అన్నారు, దానికి మనం ఎక్కువగా స్పందించడం ఎందుకు? ఇది గ్రహించండి. ఎవరో పెద్ద ఆవిడ ఒపీనియన్ ఆవిడిచ్చారు, ఆవిడ సలహా ఆవిడిచ్చారు. నచ్చితేనా తీసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. నచ్చలేదా ఓకే ఫైన్, థ్యాంక్ యూ, అంత మాత్రమే. మీరు ఇస్తారా? మీరు ఇచ్చేంతటి వాళ్ళ? ఈ రకమైనటువంటి ఆలోచనలు, థాట్ ప్రాసెస్ మాత్రం వద్దు. నెగిటివిటీ ఎక్కువగా మాత్రం బిల్డ్ చేసుకోవద్దు. దీని ద్వారా మీకే నష్టం, ఎవరికి వచ్చే నష్టం ఏం లేదు. సోషల్ సర్కిల్ పెరగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈ అందరూ కూడా మిమ్మల్ని పొగడాలని, మిమ్మల్ని ప్రశంసించాలని మాత్రం అనుకోవద్దు. నెగిటివ్ కమెంట్స్ కావచ్చు, నెగిటివ్ క్రిటిసైజెస్ కావచ్చు, అవి మన డెవలప్మెంట్కు ఉపయోగపడతాయేమో ఒక్కసారి ఆలోచించండి. ఏకాంతంగా మాత్రమే ఆలోచించండి. 10 మందిని పోగు చేసి నన్ను ఇలా అన్నారు, నాకు నిజంగా ఈ లోపం ఉందా, ఈ రకమైన చర్చలు, సమావేశాలు మాత్రం పెట్టద్దు. ఏం చేసినా ఏకాగ్రతతో ఏకాంతంగా మాత్రమే చేయండి. పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో మార్పులు ఏర్పడతాయి. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ లో ఉంచుతారు. వాతావరణంలో మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి బరువు బాధ్యతలు మరింతగా మీ మీద పడతాయి. ఈ వారం స్త్రీలు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, నూతన వ్యాపారం పెట్టడం కోసం చేసే ప్రయత్నాలలో మార్పులు ఏర్పడతాయి. సహాయం అందినట్టుగానే అందుతుంది, కానీ అక్కడికి రాకపోవచ్చు. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ధనలాభం కూడా ఏర్పడుతుంది. సౌందర్య సాధనాల పట్ల అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా ఉండాలి అన్న ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. పెళ్లి కాని వారికి సంబంధాలు వెతకడంలో అపశృతులు చోటు చేసుకోవడము, కాస్తంత నిరాశే ఎదురయ్యే విధంగా ఉంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయంలో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టును మీరు ధరించండి. అనుకూలమైనటువంటి మార్పుల కోసం ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాష్పత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాలు అనుకూలంగా మారతాయి. మీరు అనుకున్నటువంటి మనుషులు, వారి అండదండలు మీరు అందుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైన లీజులు, లైసెన్స్లు, టెండర్లు, ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది సహాయ సహకారాల ద్వారా కొన్ని మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. కుటుంబపరమైనటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మీ అండదండలను ఖచ్చితంగా మీరు ఇవ్వగలుగుతారు. వాళ్ళకి సహాయం చేయగలుగుతారు. మంచి మార్పులు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. అనుకున్న కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు. నూతన వ్యాపారాన్ని పెట్టాలన్న ఆలోచనలుగానే ఉండిపోయే విధంగా ఉంటుంది. ఒక రకమైన అభద్రతా భావాన్ని, అనుమానాన్ని కలిగి ఉంటారు. ఎంతమంది ఏం మాటలు చెప్పినప్పటికీ అవన్నీ కూడా మీ మీద ఏమాత్రం ప్రభావం చూపించవు. మనకేదో కలిసి రావటం లేదు, మనం ఏదో తప్పు చేస్తున్నామేమో, ఈ రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ వారం స్త్రీలు కుటుంబపరమైనటువంటి అంశాలలో పురోగతిని సాధించగలుగుతారు. నూతన ఉద్యోగ విద్యా అవకాశాలను అందుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా శ్రమించి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కొత్త ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ కాస్తంత నిదానంగా అయినా పనులలో పురోగతిని సాధించాలి, మనం విజయం అందుకోవాలి అన్న ధైర్యాన్ని, సంకల్పాన్ని కలిగి ఉంటారు.
కూరగాయలు పండ్ల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. సభా సమావేశ ఏర్పాట్లకు, ఆ వ్యవహారాలలో ఉన్నవారికి, వ్యాపారాలలో ఉన్నవారికి, అంటే ఈవెంట్ మేనేజర్లు, టెంట్ హౌస్, ఇతరితర దానికి సంబంధించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అధిక బరువు బాధ్యతలను మీరు అందుకునే విధంగా ఉంటుంది. కొంతమంది సకాలంలో ఆ టైంకి ఉద్యోగానికి రాక, ఆఫీసుకు చేరుకోక, వాళ్ళ పనులు కూడా కాస్త మీరే చేయడము, ఈ యొక్క పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. పనంతా మీరు చేసి సంతకం వాళ్ళ చేత పెట్టించుకొని, మళ్ళీ మీ పనంతా మీరే చేసుకొని, మీ సంతకం మీరే పెట్టుకొని, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి. పని ఒత్తిడి భారం మాత్రం పెరుగుతుంది. ప్రయోజనాలను మాత్రం అందుకోగలుగుతారు. నిరాశ చెందవలసినటువంటి అవసరం ఏమీ లేదు. దూరపు చుట్టాల ద్వారా కాస్తంత చికాకు కలిగించే మాటలు, విమర్శలు ఎక్కువగా వినవలసి వస్తుంది. తాత్కాలికమైనటువంటి ఈ యొక్క పరిస్థితులకి మీరు ఎక్కువగా చెలించిపోవద్దు. నిదానంగా మనం ఎదుగుదాము. మనకు హడావుడేం లేదు కదా. అవతల వాళ్ళు ఎవరో ఎదిగారు, ఇల్లు కట్టుకున్నారు, పర్వాలేదు, అయిపోయింది, మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనము ఎదుగుదాము. మన స్పీడ్ ఎంతో మనం ఆ రకంగా ఎదుగుతాం, అంత మాత్రమే. ఇది గ్రహించి మెలగండి. వాళ్ళెవరికో పెళ్ళైపోయింది, పిల్లలు కూడా పుట్టారు, ఇల్లు కూడా కట్టుకున్నారు, అంతా బాగుంది, సెటిల్ అయిపోయారు. నువ్వేదో ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదు, ఏమీ చేయలేకపోతున్నావు. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళ జీవితం వేరు, మన జీవితం వేరు. ఇది గ్రహించి మెలగండి. అనవసరమైనటువంటి కంపారిజన్స్ కి, కాంపిటీషన్స్ కి మాత్రం లోబడి ప్రవర్తించవద్దు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. కుటుంబపరమైనటువంటి అంశాలలో పురోగతి లేక, ఇంకొకళ్ళకి పడక, చికాకులు పడుతున్నప్పుడు మహాపాష్పత హోమాన్ని జరిపించండి. కుటుంబపరమైనటువంటి ఐక్యత అందుకోగలుగుతారు. ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు. వృత్తి నిమిత్తం చేస్తున్నటువంటి కష్టానికి మంచి ప్రతిభని కనబర్చగలుగుతారు. ఉన్నతాధికారుల గుర్తింపుని దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసొస్తాయి. చేసే పనులలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారాలనుకునే వారికి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు ఊహించినటువంటి మార్పులు ఏర్పడవచ్చు. ఆర్థికంగా మాత్రం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలు మారటము, వ్యవహారాలలో మార్పులు తీసుకురావడము అదంత శ్రేయస్కరం కాదు. ఇప్పటికీ ఈ విషయాలలో బ్యాకప్ ప్లాన్ ఖచ్చితంగా ఉంటేనే ముందడుగు వెయ్యండి. సెకండ్ ప్లాన్ లేదు, బ్యాకప్ ఏమీ లేదు. మనకు ఉద్యోగం ఉంటేనే డబ్బులు వస్తాయి, ఏ నెల ఆ నెలే ఖర్చు అయిపోతున్నాయి అని అనుకున్నప్పుడు ఏ ఉద్యోగంలో అయితే ఉన్నారో అదే ఉద్యోగంలో మరికొన్నాళ్ళు ఉండండి. మారే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. విదేశాలలో ఉన్న వారి నుండి కాస్తంత చికాకు కలిగించే అంశాలు వినటము, బాధ కలిగించే అంశాలు వినటం అనేది ఏర్పడుతుంది. కష్టపడతాం, నష్టపోతాము, ఏదో ఒకటి మా బతికి ఇక్కడే అని వాళ్ళు అనటం కూడా మీకు కాస్త చికాకు కలిగించే విధంగా ఉంటుంది. ఆ కష్టం ఏదో ఇక్కడొచ్చి పడచ్చు కదా, ఎవరు కాదన్నారు, కళ్ళెదురుగుండా బిడ్డను చూసుకుంటాను కదా, ఏం జరిగిపోతుందో అన్న భయంతో నేనెంతకాలం మాత్రం ఉండగలుగుతాను. ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు చాలా అంటే చాలా సున్నితంగా మారిపోతాయి. ఏ మాట మాట్లాడినా, ఏం చెప్పబోయినా చాలా అంటే చాలా డిస్టర్బెన్సింగ్ గా ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం మీరు జాగ్రత్త. ఒత్తిడికి గురైతే అనారోగ్యాల బారిన మీరు పడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వయసు వచ్చిన పిల్లల బాధ్యత వాళ్ళ మీదే ఉండనివ్వండి. మీరు అక్కర్లేనటువంటి బరువు బాధ్యతలు మోసే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఇది నేను మీకు పర్సనల్ గా ఇచ్చే సలహా. ఇది మీరు గ్రహించి మెలగండి. దూరాన్ని ఉంటానన్నారా, మంచిది ఉండమని చెప్పండి.
రూపాయి సహాయం చెయ్యొద్దు, మీ గోల మీరు పడండి, అంత మాత్రమే. ఎక్కడ మనం తుంచాలో అక్కడ తుంచాలండి, ఎక్కడ మనం పెంచాలో అక్కడ పెంచాలి. కొన్ని కష్ట నష్టాలు పిల్లలు పడితేనే వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందగలుగుతారు. ఈ రోజున మనం ఉన్నాం, చేయి అడ్డం పెడతాము, రేపొద్దున మనం ఉంటామా? మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని నేర్పించాలి, వాళ్ళవి తెలుసుకోవాలి. ఇది మీరు గ్రహించి మెలగండి. ఇచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ధనం కావచ్చు, ఇచ్చేసేయండి, అంతటితో సెటిల్ చేసుకోండి. ఇతర ఆలోచనలు మాత్రం వాళ్ళకు రానివ్వవద్దు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం స్త్రీలు కొత్త రుణాలను చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. రుణ సంబంధమైనటువంటి వ్యవహారాలలో పురోగతిని అందుకోగలుగుతారు. ఎప్పటికప్పుడు మీరు అప్లికేషన్ పెట్టడమే ఆలస్యం, మీకు రుణాలు అందే విధంగా ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం రుణం ఎంతవరకు అవసరమో అది గ్రహించి మెలగండి. అక్కర్లేనటువంటి రుణాలు తీసుకొని అక్కర్లేనటువంటి కార్యక్రమాలను మాత్రం చెయ్యొద్దు. ఏ కార్యక్రమానికి ఎంత అవసరమో అంత మాత్రమే ధనాన్ని ఖర్చు చేయండి. అవకాశం ఉందని, ఆస్కారం ఉందని మాత్రం ఎక్కువగా రుణాలను మాత్రం చెయ్యొద్దు. ఇది మీకు శ్రేయస్కరం కాదు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి. ధనవస్తు లాభాలను అందుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్న ఆలోచనలు అనుకూల దిశలో ఉంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో అంతంతపు మాత్రపు పురోగతి మాత్రమే అందుతుంది. ఒక శుభకార్యం అనుకోండి, లేదా ఇతరితర విషయాలలో కూడా అంతంతపు మాత్రపు సహాయాన్ని మాత్రమే మీరు అందుకోగలుగుతారు. అన్నీ మీరై నిలబడి చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మాట ఎక్కడా కూడాను జారద్దు. అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కోవద్దు. సాధ్యమైనంత వరకు అన్ని పనులు మీరే చేసుకోగలిగితే అది మేలు కలిగించే అంశంగా మారుతుంది. ఎవరినో అడగటము, వాళ్ళు టైంకు రాలేకపోవడము, మీరు ఇబ్బంది పడడము, ఈ రకమైనటువంటివి జరగకుండా తగు జాగ్రత్తలు పాటించండి. స్నేహితుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి మార్పులు ఏర్పడతాయి. వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటేనే పరిస్థితులు ఏ విధంగా మారతాయి, మనకు అనుకూలంగానా లేదా ప్రతికూలంగానా అన్న విషయాలలో మనకి స్పష్టత ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహనానికి సంబంధించి సర్వీస్ రిపేర్లు కావచ్చు, ఇతరితర రిపేర్లకి తత్సంబంధిత ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఉత్తరుత్తర భవిష్యత్తు గురించి ఆలోచనలు చాలా చింతించవలసినటువంటి పరిణామాలుగా మారుతూ ఉంటాయి. బాగుంటుందని గాని లేకపోతే పర్వాలేదన్న ఆలోచన కానీ రాకపోవచ్చు. ప్రతిదానికి భయపడడము, బాధపడడము, ఈ రకమైనటువంటి మార్పులు చెందే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానాలలో మార్పులు అవసరము. పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉండి మీరు ఆలోచించగలిగితే వాళ్ళ ద్వారా మీకు కాస్త ప్రయోజనం అందుతుంది. ధైర్యాన్ని కలిగి ఉండగలుగుతారు. ఈ వారం స్త్రీలు చేపట్టినటువంటి కార్యక్రమాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అందరూ అండగా నిలబడడము, వాళ్ళ స్వార్థం వాళ్ళకుంది, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. స్పష్టంగా ఇవి అన్న విషయాలు కూడా వాళ్ళు తెలియపరచడము, ఈ రకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కానీ కార్యక్రమం నిమిత్తం మనం కలిసి ఉండాలి అన్న ఆలోచనలతో మీరు ముందడుగు వేయగలుగుతారు. దూర ప్రయాణాలు, శుభకార్యాల నిమిత్తం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వెళ్ళిన పనికి తోడుగా మరొక పని కూడా చేసుకొని రాగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పరిష్కార దిశకు ప్రయత్నించగలిగితే, వెనువెంటనే చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
లేదా దీర్ఘకాలికంగా వీటితో మీరు సతమతమయ్యే విధంగా పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కావున ఆరోగ్య విషయాలలో, ఆదాయ విషయాలలో జాగ్రత్తలు అవసరం. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఆర్థికంగా పురోగతిని సాధించడం కోసం కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఎంతో విస్తృత ప్రయత్నం చేస్తే గాని పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు ప్రస్తుతానికి రాకపోవచ్చు. ఏది చేయబోయినా ఏవో ఒక రకమైనటువంటి ఆటంకాలు రావటం, ఆఖరి నిమిషంలో మార్పు చెందటం, ఈ రకమైన పరిస్థితులు తరచూ బాధిస్తాయి. చేయాలనుకుంటున్నాము, మన కష్టమేదో మనం పడుతున్నాము, మన ప్రయత్న లోపం లేకుండా ఎంతగానో శ్రమించి ఇంచుమించుగా పని పూర్తి చేయడం వరకు తీసుకురావటం, ఆఖరి నిమిషంలో ఎవరికో బాలేదని లేదా మన ఆరోగ్యమే బాలేక కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రారంభించాల్సినటువంటి పరిస్థితులు, ఆ విధమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాతావరణంలో మార్పులు ప్రధానంగా అనారోగ్యాలకి కారణం అవుతాయి. అప్రమత్తంగా ఉండండి, తగు జాగ్రత్తలు పాటించండి. ప్రతి ఒక్క విషయానికి వైద్యులను సంప్రదించి 1-2 ఒపీనియన్స్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. సొంత వైద్యం మాత్రం అస్సలు పనికిరాదు. చిట్కాలని, ట్రిక్స్ అని, టిప్స్ అని ఇవి ఏవి మీకు ఉపయోగపడవు. ఈ విషయాలలో జాగ్రత్తలు అవసరం. అనుకున్న కార్యక్రమాలలో కొన్ని విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ వారం స్త్రీలు చేపట్టినటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఎంతగానో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రాజెక్టుని మీరు అందుకోగలుగుతారు. ఉద్యోగ పరిస్థితుల్లో అతలాకుతలమవుతూ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతున్న విధంగా ఉన్నప్పుడు ఆపద్ధర్మంగా ఒక అవకాశాన్ని మీరు అందుకోగలుగుతారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ చింతన, ఆయా కార్యక్రమాలలో మీరు పాల్గొనగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాబోయే రోజుల్లో ఈ రాశి నుండి 8వ స్థానంలోకి కేతు ప్రవేశించబోతున్నారు. ద్వితీయ స్థానంలో రాహువు, ఈ యొక్క రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో. అవకాశం ఉన్నవాళ్ళు నిత్య పూజా క్రతువులు చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గురువుల ద్వారా, వాళ్ళ ఉపదేశం ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. గురువుల మాట మాత్రం పెడచెవిన పెట్టవద్దు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. ఈ రుణ బాధల నుండి క్రమేణా బయటపడగలుగుతారు. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమించి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మీ మాట తీరు విధానంతోనే మీరు నిలబడగలుగుతారు, నెగ్గగలుగుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ రాశి నుండి ద్వితీయ స్థానంలో బుధుడు, రాహువు, శుక్రుడు వక్రగతిలో ఉన్నారు. మాట తీరు పొందిక విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎలా అంటే అలా మాత్రం మాట్లాడద్దు. ప్రత్యేకించి ప్రింట్ మీడియాలో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారు వ్యక్తిగతమైనటువంటి అంశాల రీత్యా కావచ్చు, ఎవరి విషయంలో అయినా కావచ్చు, మీ ఒపీనియన్స్ ని తెలియపరిచే ముందర 1కి 10 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. మనం ఇంట్లో 100 మాట్లాడుకోవచ్చు, దానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు.
ఏదైనా ఒక మాట తప్పుపోయినా కూడా ఇంట్లో వాళ్ళు సరేలే అని వదిలేస్తారు. కానీ మనం బయటికి వెళ్ళి ఇదే ఒపీనియన్స్ సోషల్ సర్కిల్లో కావచ్చు, ఫ్రెండ్స్ లో కావచ్చు, కొలీగ్స్ తో కావచ్చు మాట్లాడే సందర్భంలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. పెద్ద స్థాయి గొడవలకి, వివాదాలకి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావం రాబోయే 2 మాసాలు కూడా ఉంటుంది. కాస్తంత జాగ్రత్తగా మాత్రం వ్యవహరించండి. ఆర్థిక పురోగతి సాధించడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. కొన్ని మాధ్యమాల ద్వారానే ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. స్త్రీల సహాయం ద్వారా ఉద్యోగాన్ని, మంచి ఇన్ఫర్మేషన్ని అందుకోగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అత్యంత సన్నిహితులైన వాళ్ళకి గిఫ్ట్ రూపంగా ఇవ్వటము, అదే విధంగా మీరు అందుకునే విధంగా కూడా పరిస్థితులు ఏర్పడతాయి. ధనవస్తు లాభాల సూచన కనిపిస్తున్నది. దూర ప్రయాణాలు, ఆకస్మిక దూర ప్రయాణాలు మీకు అసౌకర్యం కలిగించే విధంగా ఉంటాయి. కానీ పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉంటాయి. ఏదో రిజిస్ట్రేషన్ ఉందని లేదా ఇతరితర శుభకార్యాలు ఉన్నాయని ప్రయాణంలో మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. కానీ వెళ్ళిన తర్వాత మాత్రం పనులు సజావుగా జరుగుతాయి. మీరు అనుకున్న నిమిత్తం పనులలో పురోగతి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని అందుకోగలుగుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఎంతగానో శ్రమిస్తే గాని ఫలితాలు అంతంత మాత్రంగా ఏర్పడవు. పని భారము, పని ఒత్తిడి మాత్రం చాలా అధికంగా ఉంటుంది. ఎంతగానో శ్రమిస్తే గాని ఏ పనులు పూర్తి కానటువంటి పరిస్థితి, ఆ రకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతమంది ఉన్నా, ఎంతమంది సహాయం చేసినా, ఒక శుభకార్యం కావచ్చు, ఒక ఇల్లు కట్టడం కావచ్చు, ఎంతకీ అవి పూర్తి కాకపోవచ్చు. అప్పటికప్పుడు ఇంకాస్త అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడము, ఇంకాస్త హెల్ప్ అడగడము, ఇంకాస్త సపోర్ట్ అడగడము, ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా ఇబ్బంది పెడతాయి. శుభకార్యాల నిమిత్తం తగు జాగ్రత్తలు అవసరం. ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా మీరు అన్ని ఏర్పాటు చేసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఇది గ్రహించి మెలగండి. నలుగురిలో మనమేవో ఏర్పాట్లు తగ్గించామని మన వాళ్ళు అవతల వాళ్ళు కలిపి మనల్ని విమర్శించకుండా జాగ్రత్తగా ఉండండి. కొన్ని కార్యక్రమాలలో మాత్రం మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు కలుగుతాయి. ఘనంగా కార్యక్రమాలను చేయగలుగుతారు. రుణాలకు సంబంధించినటువంటి అంశాలలో మార్పులు ఏర్పడతాయి. ఆదాయం వస్తున్నప్పటికీ రుణాలు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో కొన్ని ఆస్తులు అమ్మటం మినహా ఇతరితర ఆప్షన్స్ లేకపోవడం అనేది గమనించుకోగలరు. ఈ వారం స్త్రీలు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మీరు ఆశించే ఉద్యోగాలు ఒకటి, మీకు ఆఫర్స్ వచ్చే ఉద్యోగాలు మరొకటి అన్న విధంగా మార్పు ఏర్పడుతుంది. మీరు ఇక్కడే ఉండి చేసుకోవాలనుకోవటం లేదా విదేశాలలో రావటం, విదేశాలలో అనుకున్న వాళ్ళకి ఇక్కడ ఇంటి పక్కన రావటము, ఈ రకమైనటువంటి మన ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి, ఈ రకమైన మార్పులు ఏర్పడతాయి. వచ్చిన అవకాశాన్ని మొట్టమొదట సద్వినియోగపరచుకోండి. ఉన్న దాంట్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా రీలొకేట్ అయ్యి ఉద్యోగాన్ని అందుకోగలిగితే అన్ని విధాలా మంచిది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగం లేక ఉద్యోగం చేజారే పరిస్థితులు ఏర్పడే విధంగా ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాతావరణంలో మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. వైద్య పరీక్షలకు ధనం ఖర్చయ్యే విధంగా ఉంది. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6.
ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేసుకోగలిగితే అన్ని విధాల మేలు కలుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో గౌరీ రుద్ర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.